హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఈరోజు వచ్చేసి మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. డేట్ చూసుకున్నట్లయితే 30 జనవరి, టైం వచ్చేసి 8:50 అవుతుంది. ఇప్పుడనే మనం డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే టెలిగ్రామ్లో అయితే మనకు బుకింగ్స్ అయితే ఏం లేవు. చూద్దాం మరి. ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం. ఏ దాంట్లో రైడ్ పడితే దాంట్లోనే వెళ్ళిపోదాం మనం. ఓకే, మరి అయితే టెలిగ్రామ్లో అయితే బుకింగ్స్ అయితే ఏం పడట్లేదు. ఓకే, మరి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు డ్యూటీ. ఓకే, ఇప్పుడైతే ఓలా అనేది లాగిన్ చేస్తున్నాను. ఓలా లాగిన్ చేశాను, ర్యాపిడో కూడా లాగిన్ చేద్దాం. ఓకే, ర్యాపిడో అనేది లాగిన్ అయింది సక్సెస్ఫుల్గా. కిలోమీటర్ 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ 0 చేశాను. ఇంకా వెయిట్ అనేది చేద్దాం. డైలీ వెయిట్ చేయడం, వెళ్ళిపోవడం. బుకింగ్స్ లేక వెహికల్స్ పెరిగినాయో అర్థం కావట్లేదు, అసలు బుకింగ్స్ లేవో అర్థం కావట్లేదు. ర్యాపిడో కూడా రేట్లు బాగా తగ్గించిండు దారుణంగా. కిలోమీటర్ ఇంతకుముందు 20 కిలోమీటర్లు పోతే పీక్ టైంలో ఆయన ఎక్కువ ఇచ్చేటోడు. ఇప్పుడు పీక్ టైంలో కూడా ఇవ్వట్లే. సూరారం అంట, కాఫీ కేఫ్ కార్డు ఉన్నారు. సూరారం ఒక రైడ్ పడింది, 7 కిలోమీటర్స్ 160 రూపీస్. వెళ్ళిపోదాం మరి. ఈ రైడ్ అనేది చేసుకోండి. ఓకే, మరి అయితే ఈ రైడ్ అయిపోయి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇప్పటికైతే 2-3 రైడ్లు అయిపోయినాయి. అమౌంట్ వచ్చేసి 450 వరకు అయింది. టైం వచ్చేసి 11:20 అయ్యింది. చూపిస్తా చూడండి. 2 వచ్చేసి ఓలాలో కొట్టినా, ఒకటి వచ్చేసి ర్యాపిడోలో కొట్టినా. చూపిస్తా చూడండి బుకింగ్స్ అనేది. పెరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 29 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము. ఇదిగోండి 29 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మైలేజ్ వచ్చేసి మరీ చాలా డ్రాప్ అయింది, 13.1 వచ్చింది. ఇదిగోండి ర్యాపిడోలో ఒక రైడ్ అయింది, 161 రూపీస్ ఇచ్చిండు. కోంపల్లి నుంచి జీడిమెట్ల 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉన్నా 160 రూపీస్ ఇచ్చిండు. 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి. 20 మినిట్స్ అనే టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ఓలాలో పడింది. ఓలాలో 2 రైడ్స్ పడ్డాయి. 300 అయింది అమౌంట్. ఫస్ట్ రైడ్ వచ్చేసి జీడిమెట్ల నుంచి కూకట్పల్లి పడింది. దీనికి వచ్చేసి అమౌంట్ క్యాష్ కరెక్ట్ 143 రూపీస్. దాంట్లో నుంచి 7 రూపీస్ GST కట్ చేసింది. మనకు వచ్చేసి 135 రూపీస్ అని ఇచ్చింది. 7.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 24 మినిట్స్ అని టైం పట్టింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి ఇది హైటెక్ సిటీ పడినది. లుంబిని ఇంక్లూడ్ గచ్చిబౌలి అని చూపిస్తుంది హైటెక్ సిటీ కార్డ్ ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 182 రూపీస్. దాంట్లో నుంచి 17 రూపీస్ GST కట్ చేసిండు. మనకు వచ్చేసి 165 రూపీస్ అనేది ఇచ్చిండు. 8.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 53 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇది మరి అయితే 300 అనేది అయింది టోటల్. దాంట్లో 150, 160, 460 రూపాయలు అనేది అయింది ఇప్పటికైతే. ఆ రైడ్ అయిపోయి కూడా 11కి అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయిపోయింది రైడ్ అయిపోయి కూడా. కానీ నేనే ఇంకా వెయిట్ చేస్తున్నా. ఇన్నే చూద్దాం మరి. ఇప్పుడైతే మళ్ళీ ఇటు కూకట్పల్లి సైడ్ వెళ్ళాలి. కూకట్పల్లి సైడ్ వెళ్ళి నెక్స్ట్ రైడ్ అనేది పికప్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే రైడ్స్ అయితే ఏం లేవు. ఏమన్నా పడితే తర్వాత అది అప్డేట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏం పర్లేదు. నేను ఇప్పుడైతే కూకట్పల్లి వెళ్ళి రైడ్ అనేది పికప్ చేసుకుందాం. ఓకే, మరి అయితే
హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పటికైతే ఇంకో 3 రైడ్స్ ఏమో అయిపోయినట్టున్నాయి ఓలాలోనే. అన్నీ ఇందాక హైటెక్ సిటీ కాడ అప్డేట్ చేసింది మీకు. హైటెక్ సిటీ నుంచి ఒకటి సనత్ నగర్ అన్నది. సనత్ నగర్ నుంచి ఇది ఇక్కడికి ఒకటి ఇది బాలనగర్ ఒకటి సనత్ నగర్ పడినది. దాని తర్వాత మళ్ళీ బాలనగర్ నుంచి మళ్ళీ హైటెక్ సిటీ పడినది. దాని తర్వాత వచ్చేసి హైటెక్ సిటీ నుంచి హైటెక్ సిటీ కాదు, ఇది కూకట్పల్లి పడినది. కూకట్పల్లి నుంచి మళ్ళీ ఫిలిం నగర్ పడినది. 3 రైళ్ళనే కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇంకో 3 రైడ్స్. అమౌంట్ ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్స్ అయినాయి చూపిస్తే చూడండి. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 78 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. మైలేజ్ వచ్చేసి 15.2 ఇచ్చింది. ఎర్నింగ్ వచ్చేసి 5 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. మనకి 776 రూపీస్ అనేది అయింది. ఇదిగోండి, కూకట్పల్లి నుంచి ఇది 14 నగర్, ఇది సనత్ నగర్ సైడ్. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 157 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకెళ్ళి 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 149 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 25 రూపీస్ పర్ 25 మినిట్స్ అని టైం పట్టింది మనకి. దాని తర్వాత రైడ్ వచ్చేసి బాలనగర్ నుంచి కూకట్పల్లి పడినది ఒకటి. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 142 రూపీస్, 140 రూపీస్. దాంట్లో నుంచి థర్డ్ పార్టీ వచ్చేసి డొనేషన్ 1 రూపీ, కస్టమర్ డ్యూ అమౌంట్ వచ్చేసి 10 రూపీసు. ఎండకు కనిపించట్లే. జిఎస్టీ వచ్చేసి 16 రూపీస్. టోటల్ 17 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 122 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 6.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 26 మినిట్స్ అనే టైం బట్. దాని తర్వాత రైడ్ వచ్చేసి కూకట్పల్లి నుంచి ఫిలిం నగర్ పడింది. ఇది వచ్చేసి 12.8 కిలోమీటర్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 217 రూపీస్. దాంట్లో నుంచి 13 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 203 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 12.8 కిలోమీటర్స్ 45 మినిట్స్ అనేది టైం పట్టింది. టోటల్ వచ్చేసి 776 రూపాయలు అనేది అయింది. దాంట్లో ఓ ర్యాపిడోలో వచ్చేసి 160 రూపాయలు అనేది అయింది. అంటే దగ్గర 900 అయింది అంతే ఈరోజు ఎర్నింగ్. ఇప్పటికైతే 78 కిలోమీటర్లు అనేది ట్రావెల్ చేసాము. చూద్దాం మరి. గున్నపల్లి అంట పేమెంట్ చూడండి చాలా తక్కువ ఇస్తుండు. 16 కిలోమీటర్లకి 275 రూపాయలు అంట. కిలోమీటర్ 15 రూపాయలు వీరు తగ్గించేసింది దారుణంగా తగ్గించింది వీరు రేట్లు. మరి అయితే ఇప్పటికైతే చూద్దాం మరి, వెయిట్ చేద్దాం నెక్స్ట్ కోసం. ప్రజెంట్ అయితే ఇవి లాగౌట్లు ఏం పడలేదు, లాగిన్లే పడలేదు. మార్నింగ్ నుంచి చాలా తక్కువ ఉన్నాయి లాగిన్లు. 11కి ఏమో పడినాయి లాగిన్. అది చాలా తక్కువ పడినాయి ఈరోజు టెలిగ్రామ్లో. నేను ఇప్పుడు హైటెక్ సిటీలో ఉన్నా, లంచ్ చేసేసిన. చూద్దాం మరి డ్యూటీ అని కంటిన్యూ చేద్దాం. ఎంత అవుతుందో, ఎన్ని రైళ్ళు వేస్తాడో చూద్దాం. ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ అనేది కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు.